హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి 8వ తారీఖున వీడియో అండి, జనవరి 8న. ఇంకా కొత్త పని అయితే స్టార్ట్ చేసామని చెప్పాను కదా. ఇంకా అయ్యే కవర్లో ప్యాకింగ్ అన్నీ చేసేయి దేవుడి దగ్గర పెట్టి పూజ అయితే చేసుకున్నాను. ఇంకా ఆ రోజున మంచిదని చెప్పేసి ఆ నైట్ అనమాట. ఇంకా తెల్లారి మార్నింగ్ అనమాట ఈ వీడియో. పిల్లలు బాక్సులు పెట్టి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఇంట్లో బట్టలన్నీ ఉతికేసి ఇంకా గిన్నెలన్నీ తోమి ఎక్కడెక్కడ సర్దేసి ఇంకా నేనైతే ఈ పని అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా ప్యాకింగ్ అనమాట. శుద్ధి ఉంటుంది కదండి, మనం ఇంట్లో ముగ్గు పెట్టుకుంటాం. టైల్స్ లేని వాళ్ళు ముగ్గు పెడతాం కదా, అదనమాట. ఇలా పెద్ద పెద్ద ముక్కల కింద వస్తుంది. మనం ఒకటన్న అయితే తీసుకొచ్చామన్నమాట. ఇలా బస్తాల్లో వచ్చి ఇంకా ఇవైతే మనం చిన్న ముక్కలుగా చేసి ఇలా 6 కేజీ కవర్లో ప్యాకింగ్ చేయాలన్నమాట. ఇంకా నేనైతే ఇంటి దగ్గరే ఉంటున్నాం కదా, ఇంటి దగ్గర ఉండి చేసుకుందామని చెప్పేసి ఇదైతే చేస్తున్నానండి. ఫస్ట్ అయితే ఇంకా ఆ రోజు ఇంట్లో పని అయిన తర్వాత ఇంకా ఫస్ట్ ముక్కలు అయితే చేసేసాను. ఇంకా ఇవన్నీ ఒక టన్ అనమాట. ఇంకా 25 బత్తాలు ఎన్నో వచ్చినాయి అనమాట టన్నుకి. ఇంకా ఫస్ట్ ఒక బస్తా అయితే ముక్కలన్నీ ఫస్ట్ కొట్టేసుకున్నాను అనమాట. చిన్న సైజు ముక్కల కింద పెద్ద ముక్కలు ఇంకా కవర్లో ప్యాకింగ్ చేసి పిండిని కొట్టాలి. ఇంకా మేమైతే ద్వారకా తిరుమల దగ్గర కదండి, గుళ్ళు దగ్గర ఏ గుడి దగ్గర అయినా ఈ మధ్యన ఇవి అమ్ముతున్నారు కదా కొట్ల దగ్గర. ఈ కవర్లో చాలా బాగా సేల్ అవుతున్నాయి. ద్వారకా తిరుమల అంటే చిన్న తిరుపతి అని కూడా అంటారు కదా, అక్కడండి ఆ కొట్ల దగ్గర అయితే వేస్తారు. ఇంకా అందుకని చెప్పి మేము ఇదైతే స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా ముందైతే మొత్తం నేను ఒక్కదాన్నే ఆ రోజున. ఇంకా మా హస్బెండ్ కూడా లేరు, ఆయన డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా నేనైతే ఓ బస్తా తీసి చిన్న ముక్కలుగా మనకు కావాల్సిన సైజులో కొట్టేసి అవి ప్యాకింగ్ చేస్తున్నా. తర్వాత కవర్లో వేసి తర్వాత వెయిట్ చూసి వెయిట్ మిషన్ మీద ఇంకా పిన్నులు కొట్టి ఇంకా ప్యాకింగ్ చేయడం అనమాట. ఓ బస్తాలో 40 కవర్ల కింద వేసేయాలి. అవి అయితే ఇంకా కొట్ల దగ్గరికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇంకా మాకు దగ్గరలో ఇదే ఉందండి, ఇంటి దగ్గర ఉండి చేసుకునే పనే కదా అని ఎప్పటి నుంచో చూస్తున్నాము. ఇంటి దగ్గర ఉండి చేసుకునేది ఏదైనా కుదిరితే చేద్దాము అని చెప్పేసి ఇంకా మిషన్ పని లేనప్పుడల్లా ఇంకా ఇదైతే చేద్దామని చెప్పేసి ఇవైతే తీసుకున్నాము. ఇంకా నేనైతే ఇంకా ఇవే చేస్తున్నానండి. ఇదేమండి నేను ఎప్పటి నుంచో చెప్దామని అనుకుంటున్నాను. ఈ వీడియో పెట్టడానికి కొంచెం అయితే లేట్ అయింది, కానీ ఈ పని కొంచెం పండగ కదండి, పండగ దగ్గర కూడా వచ్చేసింది. ఇంట్లో ఆ సామాను అయితే తోమేశాను. ఇంకా పండగకి మిషన్ బట్టలు తీసుకున్నాను, బ్లౌజులు చీరలు అవి ఇంకా అవి కూడా కుట్టాలి పండగ దగ్గరికి వచ్చేలోపు ఈరోజు అని చెప్పి ఇవి కూడా చేస్తున్నా. ఇదైతే ఇంకా శుక్రవారం అయితే ఈవినింగే వేసేయాలండి ఇంకా షాపులకి అనమాట. ఇంకా శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి బాగా వస్తారు కదండి భక్తులు అయితే. ఇంకా అందుకని ఆ రోజు సేల్ అయిపోతాయంట. 1 వీక్ ఒకసారి వేయాలన్నమాట మనం. ఇంకా అలా ప్యాకింగ్ చేసుకుని మిషన్ పని లేనప్పుడల్లా ఇవైతే చేస్తున్నాము. ఇలా 1 వీక్ అలా వేస్తున్నాం అనమాట. ఇంకా 2 టైమ్స్ అయితే వేసాము. ఫస్ట్ టైం వేసాము, ఇంకా సెకండ్ టైం వచ్చేటప్పటికి పండగ వచ్చేసింది అనమాట. పండగలోనే శుక్రవారం వచ్చింది కాబట్టి ఇంకా వేయలేదు, ఇంకా తర్వాత వెళ్తాయి. అది చేస్తున్నామండి. ఇంకా ద్వారకా తిరుమలలోనే మాకు సొద్దు గనులు అయితే ఉంటాయండి. ఇంకా అక్కడే నుంచి వేసుకొచ్చి ఇంకా ఇంటి దగ్గర ప్యాకింగ్ చేసి ఇలా గుడి దగ్గర షాపులకి వేసేస్తున్నాం అనమాట. మన ఇంట్లో ఉండే హౌస్ వైఫ్లు ఏమి చేయలేమన్న వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుద్ది. ఎందుకంటే చాలామంది ఇంట్లో ఉండి బయటికి వెళ్ళే పరిస్థితి ఉండదు. నాది అదే సేమ్ పరిస్థితి. చాలా సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను. ఇంటి దగ్గర ఉండి ఏదైనా చేసేది ఉంటే చేద్దామని చెప్పేసి ఇంకా టైలరింగ్ కాకుండానే అనమాట. టైలరింగ్ చేసినా ఇంకా నాకు ఖాళీ టైం ఉంటుందని చెప్పేసి ఇంకా మాకు దగ్గరలో అయితే ఇది. మీకైనా ఎవరికైనా సరే దగ్గరలో ఏది సేల్ అవుద్దో ఏంటో చూసుకుని ఇంటి దగ్గర ఉండి ప్యాకింగ్ చేసుకోవచ్చండి. ఏదైనా సరే మనం మసాలా సరుకులు అయినా సరే, ధనియాలు, లవంగాలు, యాలకులు అలాగా ఏదైనా సరే మనం ప్యాకింగ్ చేసుకుని షాప్ దగ్గర వేసుకోవచ్చు. ఇంకా అలా అనమాట. ఇంటి దగ్గర ఉండే ఆడవాళ్ళు అయితే ఇలాంటివి ఏవైనా చేస్తుంటే మనం కూడా ఏదో రూపాయి వస్తుందండి. ఇంకా ఇదైతే మేమైతే
మాకు దగ్గరలో ఇది ఉంది కాబట్టి బాగానే సేల్ అవుతున్నాయి అని తెలుసుకుని ఈ పని అయితే స్టార్ట్ చేసాము. పర్వాలేదు, బాగానే వెళ్తున్నాయి. ఇంకా ఈరోజు అయితే చేశాను, ఒక 2 బస్తాల వరకు నేనే చేశాను మొత్తం ప్యాకింగ్. ముందు మనకు కావాల్సిన సైజు ముక్కలు నేను ఒక్కదాన్నే చేశానండి ఆ రోజు, ఫస్ట్ రోజు అని చెప్పేసి. ఇంకా తర్వాత పిల్లలు ఇంటి దగ్గర ఉంటే పిల్లలున్న మా హస్బెండ్ ఉన్న హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఉంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ముందు మనకు కావాల్సిన సైజు ముక్కలు కొట్టేసుకుని తర్వాత కవర్లో వేసేసుకుని ఇంకా వెయిట్ చూసుకుని తర్వాత ఒకసారి పిన్నులు అవి కుట్టేస్తున్నాము. ఇంతేనండి కవరు. ఇంకా మీరు టెంపుల్ దగ్గర ఇలాంటి కవర్లు చూసే ఉంటారు, కొట్ల దగ్గర షాపుల దగ్గర ఉంటాయి టెంపుల్ దగ్గర, బాగానే సేల్ అవుతున్నాయని. ఇంకా మాకు తెలిసిన ఆయన కూడా అలా 2 ఇయర్స్ నుంచి చేస్తున్నారంట. మా హస్బెండ్ కొలిక్ అనమాట. ఇంట్లో వాళ్ళ వైఫ్ కూడా అలాగే చేస్తుందంట. ఇంట్లో ఉండి ఒక మనిషిని పెట్టుకుని తనతో పాటు హెల్ప్ చేసుకుంటూ చేస్తున్నారంట. బాగానే అవుతున్నాయి అని మాకు కూడా చెప్తే సరే మేము ఎప్పటి నుంచో చూస్తున్నాము ఇంట్లో ఉండి చేసేది ఏమైనా ఉందా అని చెప్పేసి, అందుకని మేము కూడా కనుక్కొని తీసుకున్నాం అనమాట. ఇంకా ఇప్పుడంటే పెట్టుబడి కూడా అయ్యిందిలేండి, ఎంతో కాదు మనకి ఒక 10,000 అయితే 10,000 పెట్టామన్నమాట పెట్టుబడి అనేది. ఇంకా ఎంత అనేది వస్తుందో ఏంటో అనేది నెక్స్ట్ వీడియోలో అన్నిటి చెప్తాను మీకు. ఇంకా అన్ని కవర్లు అయితే ఇలా వేసేసిన తర్వాత ఇంకా తర్వాత పిన్నులు అనేది ఒకసారి కొట్టేసుకున్నాను అనమాట. ఇలాగ మొత్తం ఇవి ఇంకా బస్తాలో 40 కవర్ల కింద లెక్క పెట్టి బస్తాకి 40 కవర్లు వేసేయాలండి. ఇంకా అలా వెళ్తున్నాయి అన్నమాట. ఇంకా ఖాళీ టైంలో ఉన్నప్పుడు మా ఇంటి దగ్గర ఆదివారం ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా హస్బెండ్ పిల్లలు కూడా చేస్తున్నారు. ఇంకా వాళ్ళు ఉంటే ఇంకా ఫాస్ట్గా అవుతున్నాయి అన్నమాట. ఇంకా ఇలా చేశాను ఇప్పటి వరకు. ఇదైతే లంచ్ టైంకి ఇవి చేశాను అనమాట. ఈ బస్తా చేశాను, ఇంకా కింద ఇంకో బస్తా అవుతాయి. 2 బస్తాలు అయితే చేశాను అనమాట. ఈలోపు 12:30 అయ్యింది టైము. ఇంకా 12:30కి 2 బస్తాలు అయితే కంప్లీట్ అయిపోయినాయండి. మొత్తం పిన్నులు కొట్టడం అన్నీ అయిపోయినాయి. ఇవి ఇక లెక్క పెట్టి వేసేయాలన్నమాట. ఇంకా అవి వేసేసిన తర్వాత ఇంకా లంచ్ చేసి అప్పుడు మళ్ళీ ఇంకా 3 బస్తాలైనా చేద్దాం అనుకున్నాను. 4:30 వరకు చేస్తే సరిపోద్ది అనుకున్నాను. ఇంకోండి ఇలా వెయిట్ ఫస్ట్ అయితే ఒక 820 వరకు వేస్తున్నాం అనమాట. ఇంకా తర్వాత ఇంకా 600 ఫస్ట్ టైం వేసేటప్పుడు మనం కొంచెం ఎక్కువ వేయమన్నారు, అందుకని చెప్పేసి. ఇంకా తర్వాత లంచ్ చేసిన తర్వాత పక్కింటి వదిన అయితే వచ్చింది. ఇంకా ముగ్గుల పోటీ జరుగుతుంది సచివాలయం దగ్గర, వేద్దుగాని రమ్మని చెప్తే ఇంకా అట్టే వెళ్తే వెళ్ళానండి. ఇంకా ముగ్గుల పోటీలు అయితే జరుగుతున్నాయి. నేను కూడా వేశాను. ఇంకా అన్నీ చూపిస్తాను మీకు. ఇంకా ప్రైజ్ అయితే 3rd ప్రైజ్ ఎంతో వచ్చిందిలేండి. ఫస్ట్ ప్రైజ్ అయితే 1000 రూపాయలు ఎంతో ఇచ్చారు. ఇంకా సెకండ్ అయితే 600, ఇంకా థర్డ్ 500 ఇచ్చారనమాట. ఇదేనండి మొత్తం అందరూ వేసిన ముగ్గులు అయితే చూపిస్తాను మీకు. మా ఊర్లో సంక్రాంతికి ముగ్గుల పోటీలు అనమాట ఇవి. ఈ ప్రైజ్ దీనికి ప్రైజ్ రాలేదు, ఇంకొకటైతే వచ్చింది. దీనికి అనమాట, ఈ ముగ్గుకి 3rd ప్రైజ్ వచ్చిందనమాట. ఇంకా ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఇంకా ముందు ఉందండి, అదైతే నా ముగ్గుకి అయితే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సెకండ్ ప్రైజ్ అయితే ఈ ముగ్గు కూడా రాలేదులేండి ప్రైజు. ఇంకా ఈ ముగ్గు కూడా వేయలేదు. ఇంకా చిన్నది ఈ ముగ్గుకి ఇచ్చారనమాట ఫస్ట్ ప్రైజ్. ఈ ముగ్గు ఫస్ట్ ప్రైజ్. ఇంకా సెకండ్ ప్రైజ్ వచ్చేసి ఈ ముగ్గుకి ఇచ్చారు సెకండ్ ప్రైజ్. మా ఊరు ముగ్గుల పోటీలు ఎలా ఉన్నాయో చూసిండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.